ట్రంప్ విధించనున్న 25% సుంకాలు పెనాల్టీతో భారత జీడీపీపై 0.2 నుంచి 0.5% లేదా $30 బిలియన్ అంటే 2.60 లక్షల కోట్లకు పైగా ప్రభావం పడుతుందని అంచనా. 2024లో భారత్ నుంచి $13 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అమెరికాకు ఎగుమతయ్యాయి. ఇంకా $8.1 బిలియన్ ఔషధ ఫార్ములేషన్లు, $6.5 బిలియన్ టెలికాం సామాగ్రి, $5.3 బిలియన్ల రత్నాలు, $4.1 బిలియన్ పెట్రోల్ ఉత్పత్తుల్ని భారత్ ఎగుమతి చేసింది. $2.8 బిలియన్ వాహన విడిభాగాలు, $3.2 బిలియన్ పసిడి ఆభరణాలు ఎగుమతయ్యాయి. భారతీయ వస్త్రాలకు అమెరికా ఒక ప్రధాన మార్కెట్ గా ఉంది. అందులో అమెరికా వాటా 28% ఉంది. ట్రంప్ విధించిన సుంకం కారణంగా భారతీయ వస్త్రాలు మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయం, ప్రాసెస్ చేసిన ఆహారాలపైన సుంకాల ప్రభావం పడనుంది. $2.58 బిలియన్ విలువైన సముద్రపు ఆహారం, మాంసం ఎగుమతులపై సుంకాల ప్రభావం పడనుంది. ట్రంప్ సుంకాల బాదుడుతో యంత్రాలు, రసాయనాలు, ఉక్కు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఔషధాలపై టారిఫ్ ఎంతో తెలియదు. భారత్ ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 30% ఉంది. సుంకాల పెంపు కారణంగా అమెరికాలో భారతీయ వస్తువులకు డిమాండ్ తగ్గి ఆ ప్రభావం ఉత్పత్తి, ఆదాయంపై పడనుందని నిపుణులు చెప్తున్నారు.